నెల 30న జాతీయ మెగా లోక్ అదాలత్ని విజయవంతం చేయాలని సిద్దిపేట జిల్లా జడ్జి రఘురామ్ అన్నారు. కోర్టును జిల్లా జడ్జీలు సందర్శించి న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ మెగా లోక్ అదాలత్లో కేసులని సత్వరంగా పరిష్కరించేందుకు న్యాయవాదులు కృషి చేయాలన్నారు. వార్ అసోసియేషన్ అధ్యక్షులు చిత్తరి రవి మాట్లాడుతూ న్యాయవాదులకి బార్ రూమ్ లేదని, టాయిలెట్స్ లేవని జడ్జికి విన్నవించారు. త్వరలోనే ఎస్టిమేషన్ వేసి పంపాలని జిల్లా జడ్జి హుస్నాబాద్ జడ్జికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ జడ్జ్ హుస్నాబాద్, అడిషనల్ జడ్జ్ కృష్ణతేజ్, అడ్వకేట్లు సదానందం, రాజశేఖర్, సంపత్, ప్రవీణ్, కిరణ్, అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు. The other cases which are not so much important and which are very compoundable when there is a small plug in between them which can be removed by having one or two sittings by way of conciliation or mediation or by local other sittings which can be removed. If we put some effort on those cases, we get good result. And the judges and as well as the bar association members also can focus on the cases which are where there is a real dispute is there, where the clear education of the court is required. Testing our ఇప్పుడున్న ప్రకారం చేయాలనుకుంటే ఒక దాదాపు 300 ఇయర్స్ సార్, 300 ఇయర్స్ 300 సంవత్సరాలు ఇప్పుడున్న కేసులు తీయాలి. ఇప్పటి వరకే 300 సంవత్సరాలు అయితే ఇంకా వచ్చేటువంటి కేసులు ఎన్ని పెండింగ్ అవుతా ఉంటాయి. అసలు ఈ కేసులు అయితే పరిస్థితి లేదు కదా. అందుకే ఏంటంటే మనకున్నటువంటి కోర్టు పరిధి ఏంటి, ఇప్పుడు వీళ్ళు మనకున్నటువంటి ఎటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఎక్కడికంటే మనం నేషనల్ లెవెల్లో అన్ని ప్రకారంగా ఒక చక్రం లెక్క తిరగాల్సి వస్తుంది. 24 గంటల పాపం వీళ్ళు పొద్దున 10 గంటలకు 10:30కి వచ్చిందంటే కోర్టుకు ఒక్కొక్కసారి మనకు 6:30-7 అవుతుంది బెంచ్ దిగడానికి. అంత కష్టపడ్డా కూడా మేము తీసుకున్నటువంటి అడ్జస్ట్మెంట్ మేము తీసుకుంటూనే ఉన్నాం, మేము మేము చేస్తున్నాం. అయినా కూడా కేసులు డిస్పోల్ రావడానికి మీ దగ్గర నుంచి వాళ్ళకి ప్రెజర్, మీకు ఇంకో దగ్గర నుంచి ప్రెజర్, ఈ రకమైన ప్రెజర్స్ కూడా మనకు ఉంటుంది. సరే ఇప్పటికే ఎన్నోసార్లు దాదాపు రోజు లోకాదాలు పెట్టుకున్నా కూడా పోలీసులు కూడా చాలా రకంగా వాళ్ళు కూడా బాగా ప్రెజర్ చేస్తూ ఉన్నారు. కంప్లైంట్ ఇప్పుడు కేసు పెట్టడానికి వాళ్ళే ఇబ్బంది పడతా ఉన్నారు, కేసు పెట్టి తీసేసినట్టు కూడా వాళ్ళే ఇబ్బంది పడతా ఉన్నారు. మీకున్న ప్రెజరు, వాళ్ళకున్న ప్రెజర్, మాకున్నది. ఇంకా చివరికి ఏమవుతుందంటే అసలు వాళ్ళకు ఉన్నటువంటి వకాల అడ్వకేట్ వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా అయిపోతుంటారు. మాకు కూడా అసలు ఫైల్ మా దగ్గరనే ఉంటుంది, కేసులు అయిపోతాం ఇక్కడ అంటే. అయినా కూడా మేము కోఆపరేట్ చేస్తున్నాం సార్. మేము ఎప్పుడు కానీ మేము వాళ్ళకు వేరే విధంగా కాదు, మేము కూడా కేసు రిజిస్ట్రేషన్ ఉంటాను. అంటే మాకున్నటువంటి మాకు గౌరవం ఏంటంటే ఒక్కసారి కేసు వేయటప్పుడు కూడా పోలీసులు ఎవరైనా ఉండి ఇట్లా కాంప్రమైజ్ అవుతా ఉన్నారు, ఇట్లా తీసేస్తే బాగుంటుంది, మీరు కూడా కోఆపరేట్ చేయమనేది మాకు కూడా మా నోటీసులో తీసుకొస్తే కూడా మేము కూడా మాకు ఫైల్ మా దగ్గర ఉంటుంది కానీ కేసు అయిపోతాం సార్. మాకు అది కూడా తెలుసుకోలేదు. అయినా కూడా సరే కానీ ఒకటి మీరు మీ దృష్టికి వచ్చినప్పుడు ఒకసారి కానిస్టేబుల్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే మాకు ఒక్కసారి అడ్వకేట్లు కూడా వాళ్ళు కూడా మీరు హెల్ప్ తీసుకుంటే బాగుంటుందని మీరు ఒకటి వాళ్ళు నోటీస్ తీసుకుంటే ఇది కూడా మాకు కూడా సంతోషిస్తారు. ఇంకా సార్ మీకు తెలియని విషయం కాదు, కోర్టు మీకు ఇదివరకు వచ్చినప్పుడు కూడా మేము రిప్రజెంట్ చేసాం సార్. మాకు హుస్నాబాద్ కోర్టు బార్ రూమ్ లేదు. మా బార్ రూమ్ కోర్టు అక్కడికి అక్షరం కోర్టు ఇచ్చాం. దాదాపు ఇప్పుడు 10 మంది లేడీ అడ్వకేట్లు ఉన్నారు. క్లయింట్లు దాదాపు రోజుకు ఎంత లేదా తక్కువ 300-500 మంది దాకా వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళకి వచ్చేటువంటి బయటకు వచ్చేటువంటి క్లయింట్లు కనీసం ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయి. ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారంటే సార్ ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరెంటు లేదు హాల్లో, కానీ ఫ్యాన్లు ఉండవు, మొత్తం ఎలక్ట్రీషియన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది, అసలు కరెంటే లేదు ఇక్కడ. రాత్రి ఏంటంటే వీళ్ళకి ఇక్కడి నుంచి అక్కడ పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది సార్ మేజర్కి ఇది కూడా ప్రాబ్లం ఉన్నది. దయచేసి మీ దృష్టికి మళ్ళొకసారి తీసుకొస్తాను. మిమ్మల్ని కూడా నేను ఒకసారి రిక్వెస్ట్ చేసిన మనకి ఆఫీసర్ రూమ్ ఒకటి ఉంటే ఆఫీసర్ రూమ్ ఇవ్వమని కూడా మిమ్మల్ని అడిగిన మీరు. అయితే మీరు ఆఫీసర్ వేయకుండా అన్అఫీషియల్గా మేము వాడుకుంటానుకుంటే అది కూడా రిపేర్ చేయడానికి మాకు ₹1,00,000 అవుతుంది సార్. మేము అది కూడా వచ్చిన ప్రాబ్లం ఉంది. మనం వాడకుండా మాకు అడ్వకేట్ కూకోవడానికి ఏం లేదు. ఇది ఒకటి సార్ మీరు ప్రధానంగా మీ దృష్టికి తీసుకొస్తాను సార్. దయచేసి సాధ్యమైనంత తొందరగా మీరు ఇది ఒకటి మాకు మాకు చేయాలని పనులు చేయాలని చెప్పి మేము మరీ మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం సార్. సాదాసీదాగా సాఫీగా కూడా ఎటువంటి చిన్న డిస్ప్యూట్ లేకుండా కూడా సాదాసీదాగా వెళ్తారు సార్. మేము 100% మేము బెంచ్ కోఆపరేట్ చేస్తాము. మీరు ఏ విధంగా బెంచ్కి సంబంధించిన ఏ విషయాలను కూడా మేము అది చేస్తాము సార్. ఇంకొకటి మీకు మిమ్మల్ని ఇంకోటి మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తారంటే సార్ మాకు చిన్న పనులు ఇప్పుడు మేము వాటర్ సప్లై చేస్తాము.
వాటర్ సప్లైకి సంబంధించినటువంటి ఇష్యూ మేము ఎప్పటికైనా మేము మీ అందుబాటులో ఉన్నాం సార్. మేము కోఆపరేట్ చేస్తాం. మీరు చేసే మెగా లోకాలకు మీ ముందున్న ప్రధాన కర్తవ్యం ఏదైతే ఉన్నదో 100% మా వంతు మేము సహాయ సహకారాన్ని అందిస్తాం సార్.